ప్రియమైన భక్తులారా, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఎక్కలేనన్ని లడ్డూలు తయారవుతున్నా ప్రతి లడ్డూలోనూ భక్తుల భక్తి, స్వామివారి ఆశీర్వాదం నిండి ఉంటాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన, ఎంత తింటే అంత రుచిగా ఉండే ఈ లడ్డూ వెనుక ఎన్నో విశేషాలు, చరిత్ర ఉన్నాయి. ఈ స్టోరీలో మనం శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎందుకు ఇంత ప్రత్యేకం, లడ్డూ తయారీలో ఏ పదార్థాలు ఉపయోగిస్తారు, లడ్డూ వెనక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల లడ్డూ అంటే కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, ఒక భక్తి, మరియు ఒక చరిత్ర. ప్రపంచంలో ఇతరులు అనుకరించలేని భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు కలిగిన ఈ లడ్డూ, తిరుమలేశునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. అంటే లడ్డూ తయారీ పద్ధతిని ఎవరూ కాపీ కొట్టకూడదని దీనర్థం. తిరుమల ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు ఇప్పుడు లడ్డూకు ఉన్న స్థానం అప్పట్లో వడకు ఉండేది. ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్త జనులకు భోజన సదుపాయాలు లేవు. ఈ ప్రసాదాలు స్వీకరించే భక్తులు తమ ఆకలిని తీర్చుకునేవారు. వాస్తవానికి ఆంగ్లేయుల పాలనలో తిరుమల ఆలయ నిర్వహణను మహంతులు పర్యవేక్షించేవారు. వారు 19వ శతాబ్ది మధ్య భాగంలో ప్రసాదాల్లో తీపి బూందీని ప్రవేశపెట్టారు. 1940 నాటికి క్రమేపీ ఆ తీపి బూందీ కాస్త లడ్డూగా రూపాంతరం చెందింది. కాలక్రమంలో వడ స్థానంలో లడ్డూ పూర్తి స్థాయి ప్రసాదమైంది. సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టీకము అని, తెలుగులో అడ్డుకము, లడ్వము, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక అని పిలుస్తారు. 12వ శతాబ్దికి చెందిన మానసోల్లాస గ్రంథంలో వీటి ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. హిబ్రూలో లడ్ అనే పదంను లడ్డూకు సమానార్థకంగా వాడుకలో ఉంది. ముద్దగా చేయడాన్ని లడ్డు గా పేర్కొన్నారు. లడ్డు పేరు వెనుక ఇంత కథ ఉందన్నమాట. లో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి కోటు, వంటశాలకు ముందు వకులామాత విగ్రహాన్ని నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట కోటు ప్రసాదాలను తయారు చేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని మాతృమూర్తి వకులామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. వకులామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడమనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. లడ్డు, వడలు తదితర ఫలహారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు. తిరుమలలో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి కోటు, వంటశాలకు ముందు వకులామాత విగ్రహాన్ని నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట కోటు ప్రసాదాలను తయారు చేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని మాతృమూర్తి వకులామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. వకులామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడమనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. లడ్డు, వడలు తదితర ఫలహారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు. వాస్తవానికి మొదట్లో 5100 లడ్డూలు మాత్రమే తయారు చేసేవారు. తదనుగుణంగా కావాల్సిన దిట్టాన్ని కిలోల్లో సమకూర్చేవారు. తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిన తర్వాత 2001 దిట్టం స్కేలు ప్రకారమే లడ్డూలను ఇప్పటికీ తయారు. ఆ విధంగా ఉగ్రాణం, శ్రీవారి స్టోర్ నుంచి వస్తువులను సమకూర్చుతారు. 5100 లడ్డూల తయారీకి గాను 803 కేజీల సరుకులను వాడతారు. అంటే 803 కేజీల వివిధ రకాల సరుకులతో 5100 లడ్డూలు తయారు చేస్తారు. దిట్టంలో ఏ సరుకులు ఉంటాయంటే ఆవు నెయ్యి 165 కిలోలు, చక్కెర 400 కిలోలు, శనగపిండి 180 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, యాలకులు 4 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంతమామిడి పప్పు 30 కిలోలు. వీడియోలో మనం తిరుమల లడ్డూ తయారీ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.